సోదరీ సోదరులారా, ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య భాగం లేవీకాండం 15వ అధ్యాయం. గత పాఠం తరువాయి. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. నేడు మాకు వాక్యాశీర్వాదాలు సమృద్ధిగా దయచేయండి. ప్రతి విధమైన కీడు నుండి మమ్మలను తప్పించండి. మా శ్రోతల కుటుంబాలను ఆత్మయందు బలపరచండి. సాక్ష్యార్థమై వారికి ధైర్యము, ఉత్సాహము దయచేయండి. ఇహలోక మాలిన్యం అంటకుండా నీ బిడ్డలు బ్రతుకున్నట్లు వారిని కాపాడండి. తల్లిదండ్రులు తమ బిడ్డలను నీ మార్గమందు పెంచి రాబోయే తరానికి వారిని సిద్ధపరచునట్లు సహాయం చేయండి. నీ సంఘ ఉజ్జీవానికి దోహదపడే కార్యక్రమాలను నాయకులు రూపొందించున్నట్లు వారిని నడిపించండి. దేవుని వాక్యములోని సందేశాన్ని మా ఆత్మల కొరకై ఆశీర్వదించండి. ఆత్మల సంపాదనలో విశ్వాసులకు పట్టుదల, దీక్ష అనుగ్రహించండి. సైతానీయమైన దుష్టశక్తులను లయపరచండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సోదరీ సోదరులారా, ఈ రోజున మన పాఠం లేవియకాండం 15వ అధ్యాయం 16వ వచనం. జాగ్రత్తగా వినండి. లైంగిక కుష్టు భయంకరమైనది. స్త్రీ పురుష సంపర్కంలో సంక్రమించే ఈ వ్యాధులను దేవుడు వేలుపెట్టి చూపుతున్నాడు. ఇవి సాంఘిక వ్యాధులు. స్త్రీ పురుష సంబంధాలలో పవిత్రత అవసరం. లైంగిక జీవితం ఆరోగ్యవంతమై ఉండాలి. స్త్రీ పురుషులు ఈ విషయంలో నీచానికి దిగజారకూడదు. అపవిత్రమైన లైంగిక వాంఛలు నశించాలి. లైంగిక పాపం కుటుంబాలను నాశనం చేస్తుంది, జాతిని నిర్వీర్యం చేస్తుంది. కొండమీది ప్రసంగంలో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 27-28 వచనాలలో ప్రభువు స్పష్టంగా చెప్పాడు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసినవాడు. ఒక స్త్రీ బహిష్టు సమయంలో పాటించవలసిన శుచి నియమాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. బహిష్టు సమయంలో ఆమె కడగా ఉండాలి. ఈ విషయంలో కఠినమైన నియమాలు విధించబడ్డాయి. మానవుని పాపం తాలూకు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ చూపబడింది. ఒక స్త్రీ ఋతుమతి అయినప్పుడు శుచిగా ఉండాలి. 7 రోజులు ఈమె ఈ నియమాలు పాటించాలి. రక్తస్రావ రోగానికి పాపపరిహారార్థ బలి, దహన బలి అర్పించాలి. యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిలో ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఇశ్రాయేలీయులు తమ మధ్యన ఉన్న నా నివాస స్థలాన్ని అపవిత్రపరిచినప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండా, వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడాలి. స్రావం గల వ్యక్తిని గూర్చి, స్ఖలనం వలన అపవిత్రత గల వానిని గూర్చి, కడగా ఉన్న బలహీనురాలిని గూర్చి, స్రావం గల స్త్రీ పురుషులను గూర్చి, అపవిత్రురాలితో శయనించు వానిని గురించి విధింపబడినది ఇదే. రక్తస్రావ రోగం ఉన్నప్పుడు స్త్రీ పురుష సంయోగం సమస్యలకు దారితీస్తుందని ఈ వాక్య భాగం మనకు చూపుతుంది. ఇట్టి రోగం నుండి విడుదల పొందిన తరువాత వారు అర్పించవలసిన బలి విధానం కూడా వివరించబడింది. లూకా శుభవార్త 8వ అధ్యాయం 43వ వచనం నుండి 48వ వచనం వరకు. రక్తస్రావం గల ఒక రోగి యేసు ప్రభువు వద్దకు వచ్చింది. ఆమె 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడింది. ఆమె ఎవరిచేతనూ స్వస్థత పొందలేకపోయింది. యేసు వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. ఇది ఒక అద్భుత సంఘటన.
లేవియ కాండంలో ఇప్పుడే మనం విన్న ప్రకారం రక్తస్రావం గల రోగి ఆ విధంగా బయటికి రాకూడదు. జనసమూహంలో ఉన్నప్పుడు ఇతరులను తాకకూడదు. అయితే ఆమె యేసును ముట్టింది. ధర్మశాస్త్రం ప్రకారం ఆమె ఆలయానికి వెళ్ళకూడదు. బహిరంగ ప్రార్థన స్థలంలో ఆమె కనపడకూడదు. కాని యేసు ప్రభు కృప ఆమెను స్వస్థపరిచింది. ఆమెకు తిరిగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది. యేసు ఆమె విశ్వాసాన్ని ప్రశంసించాడు. సోదరీ సోదరులారా, యేసు ప్రభు ద్వారా శుద్ధి కలుగుతుంది. ఆయన పరిశుద్ధ జలనిధి. ఆయన రక్తం ప్రతి విధమైన పాపము నుండి మనలను పవిత్రీకరిస్తుంది. ఈ అధ్యాయంలో చివరి భాగంలో లైంగిక పాపాలు దేవునికి ఎంత హేయమైనవో మరొకసారి చెప్పబడింది. లైంగిక రోగాలు ఎక్కువ కాకముందే ధర్మశాస్త్రోక్తమైన ఆరోగ్య విధులను కఠినంగా అమలుపరచాలి. అంతేకాదు, రహస్య పాపం దేవునికి ఎంతో హేయమైనది. దేవుడంటున్నాడు, 1 కొరింథీ 3:16-17 వచనాలు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడుచేస్తే దేవుడు వాణ్ణి పాడుచేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సోదరీ సోదరులారా, మనం దేవునికి చెంది ఉన్నాము. మనం పరిశుద్ధాత్మకు ఆలయం. ఈ ఆలయం పాడుచేస్తే అది మరణకరమైన పాపం అవుతుంది. మరణకరమైన పాపాలను గురించి జాగ్రత్త. 1 యోహాను 5:16 వచనం, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూస్తే అతడు వేడుకుంటాడు. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేస్తాడు. మరణకరమైన పాపము ఉన్నది. అట్టి దానిని గూర్చి వేడుకోవాలని నేను చెప్పటం లేదు. సోదరీ సోదరులారా, ఈ వచనానికి అర్థం వినండి. ఒక విశ్వాసి ఒకానొక పాపం చేస్తే దాన్ని బట్టి దేవుడతణ్ణి ఈ లోకం నుంచి తొలగిస్తాడు. అతడు విశ్వాసి కాబట్టి పరలోకంలోకే తరలిస్తాడు. అతని కోసం ప్రార్థించి ప్రయోజనం లేదు. దేవుడు ఎలాగూ అతణ్ణి ఇక్కడ ఉండనివ్వడు. మరి ఆ పాపం ఏమిటి, ఎలాంటిది మనకెలా తెలుస్తుంది? మనకు తెలియాల్సిన అవసరం లేదు. కాని మనం ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి తన బిడ్డల మీద చర్య తీసుకోవడానికి అధికారం ఉన్నది. అవసరాన్ని బట్టి దేవుడు కఠిన చర్యే తీసుకుంటాడు. ఈ సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. చచ్చిన ప్రతి ఒక్కడూ పరలోకానికి వెళుతాడు అనుకోకండి. కాని మరణకరమైన పాపం ఒకటి ఉంది. తన పిల్లలు ఎడతెగక అవిధేయులైతే దేవుడు వారిని ఇక్కడ ఉండనియ్యడు. ఒకవేళ అట్టి రహస్య పాపం ఏదైనా అయి ఉండవచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయి పొరుగు పిల్లవానితో దెబ్బలాడుతున్నాడు. అప్పుడు తల్లి అలాగా చెయ్యవద్దు అని గద్దించింది. నీవు దెబ్బలాడే పక్షంలో అక్కడ ఉండవద్దు, వెంటనే ఇంటికి వచ్చెయ్యి అన్నది. ఆ విధంగా 4-5 సార్లు మందలించింది. ఆ పిల్లవాడు తల్లి మాట వినిపించుకోవడం లేదు. ఆమె వచ్చి బలవంతాన ఆ అబ్బాయిని పట్టుకొని ఇంటిలోనికి లాక్కుపోయింది. ఆ పిల్లవాడంటున్నాడు, అమ్మా, నేను ఇంటిలోకి రాను. కాని ఆమె వాణ్ణి ఇంటిలోనికి నెట్టింది. వాడు ఇంట్లోకి వెళ్ళక తప్పలేదు. వాడికి ఇంట్లోకి వెళ్ళడం ఇష్టం లేదు. అమ్మ మాట వినడు. గమనించారా? దేవుడు తన బిడ్డలను క్రమశిక్షణలో ఉంచుతాడు. దేవుని బిడ్డ ఎడతెగక దేవుని మాట వినకుండా ఉంటే, ఆ విధంగా ఎడతెగకుండా పాపం చేస్తూ ఉంటే అదే మరణకరమైన పాపం. తండ్రి అట్టి వ్యక్తిని చెయ్యి పట్టుకొని ఇంట్లోకి లాక్కు వెళ్తాడు. ఈ విషయంలో మీకు మరొకసారి యెషయా 59:2 జ్ఞాపకం చేస్తాను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి, కనుక ఆయన మీ మనవి ఆలకించుకున్నాడు. దేవుని బిడ్డలు ఈ సత్యాన్ని గుర్తించి వెంటనే పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు క్షమిస్తాడు.
మీకు ఒప్పుకొనని పాపాలే రహస్య పాపాలవుతాయి. రహస్య పాపాలలో కొనసాగే వ్యక్తిని దేవుడు తొలగిస్తే ఆ విషయమై దేవుణ్ణి నిందించకండి. అసలు సమస్య పాపిది. ఈ రోజుల్లో లైంగిక పాపాలు పెచ్చుమీరిపోతున్నాయి. జారత్వం, వ్యభిచారం, బహుభార్యాత్వం, కాముకత్వం ఇవి ఆధ్యాత్మిక కుష్ఠురోగాలని చెప్పవచ్చు. లైంగిక జీవితం పవిత్రమై ఉండాలి. ప్రభువు పవిత్రపరచాలి. వివాహానికి బయట లైంగిక సంబంధాలు అరిష్టానికి దారితీస్తాయి. లైంగిక వ్యాధులు అమాయకులైన సంతానానికి రవాణా చేసేవారు దేవుని దృష్టిలో ముద్దాయిలు. ఈ అధ్యాయంలో మనకు ఇదే గొప్ప పాఠం. ఈ అధ్యాయాన్ని మీలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చదువుకుంటే మంచిది. ఇది మానవ కుటుంబానికి సంబంధించిన సమస్య. నీవు నేను అదే కుటుంబంలో భాగం కదా. వచ్చే పాఠంలో 16వ అధ్యాయంలోకి వెడతాం. చీకటిలో నుండి వెలుగులోనికి వెళ్ళినట్లు అనిపిస్తుంది. మనం ఇంతవరకు ఒక సొరంగంలో ప్రయాణం చేశాం. 16వ అధ్యాయంలో సూర్యరశ్మిలో ప్రవేశిస్తాము. సోదరీ సోదరులారా, స్వస్థత, పరిశుద్ధత ఈ రెండిటికీ మూలం యేసుక్రీస్తే. ఆరోగ్యం కోల్పోయిన నిస్సహాయులకు దేవుడు తిరిగి ఆరోగ్యం ప్రసాదిస్తాడు. యేసు అనేక మందిని స్వస్థపరిచాడు. ఆయన పునరుత్థానుడైన తరువాత ఆయన సంఘం స్వస్థత పరిచర్యను ప్రభువు నుండి పొందింది. దేవుని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆయన అభిష్టం. రోగాలు పలువిధాలు, భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, సాంఘిక రుగ్మతలు ఉన్నాయి. కొన్ని జంతువులు, పశువులు రోగక్రిమి వాహకములు. లేవియ కాండంలో దేవుడు అట్టి వాటిని నిషేధించాడు. నిజమైన దేవుణ్ణి ఆరాధించకపోవటం వల్ల ఆధ్యాత్మిక రోగాలొస్తాయి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతకటం అనారోగ్యం. ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించటంలో ఆత్మస్వస్థత ఉన్నది. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. యెహోవా అన్నాడు, మీరు నా ఆజ్ఞ ప్రకారం జీవిస్తే ఈజిప్టులోని రోగాలలో ఏదీ మీకు రానియను. దేవుని ప్రజలు దేవునితో సరైన సంబంధ సహవాసాలు కలిగి ఉండడం ఆరోగ్యానికి మూలం. తన ప్రజలను బట్టి దేవుడు వారి దేశాన్ని కూడా స్వస్థపరుస్తాడు. జాతిని స్వస్థపరుస్తాడు. రోగాలు రావడానికి కారణాలు ఎన్నో ఉండవచ్చుగాని రోగాన్ని స్వస్థపరిచి పరిశుద్ధత ప్రసాదించగలవాడు యేసుక్రీస్తే. యెషయా 53వ అధ్యాయం 5వ వచనం. ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత. పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ కూడా స్వస్థత నియమాలు ఒకటే. దేవుడు విడుదల చేస్తాడు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. సువార్తలలో యేసు ప్రభువు వాక్యం ప్రకటించాడు, స్వస్థపరిచాడు. సూచక క్రియలు, మహత్కార్యాలు దేవుని వాక్య ప్రకటనకు ఎంతో దోహదపడతాయి. ప్రజల విశ్వాసం ప్రభువు నోటి మాట స్పర్శ ద్వారా స్వస్థత కలుగుతుంది. అపొస్తలులు కూడా వాక్యం ప్రకటించారు, స్వస్థపరిచారు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 29, 30 వచనాలలో సంఘం చేసిన ప్రార్థన ఒక్కసారి వినండి. ప్రభూ, ఈ సమయమందు శత్రువు బెదరింపులు చూచి రోగులను స్వస్థపరచడానికి నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలు, మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించు. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. వాన కురవకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు గాని, దేశాన్ని నాశనము చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి
వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. సోదరీ సోదరులారా, ఈ సత్యాన్ని ఎన్నడూ మరువకూడదు. ఈ అధ్యాయంలో 18వ వచనం గమనించండి. దేవుడు స్త్రీ పురుషులకు ఆరోగ్యవంతమైన లైంగిక జీవితం సంకల్పించాడు. వివాహం దేవుడు ఏర్పరచిన వ్యవస్థ. మానవజాతి కొనసాగడానికి, దేవుని నిబంధన నెరవేరడానికి దేవుడు స్త్రీని పురుషుని ఏక శరీరంగా వివాహమందు జతపరుస్తున్నాడు. స్త్రీ పురుష సంబంధాలను శాసించేది దేవుని ప్రేమ. మానవుల లైంగిక జీవిత విధానం దేవుని చేత పవిత్రీకరించబడి ఆయన మహిమకు సాధనం కాగలదు. మానవులు తమ లైంగిక జీవితాన్ని కూడా ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి. భౌతికం, ఆధ్యాత్మికం అంటూ జీవితాన్ని రెండు ప్రత్యేక శాఖలుగా విభజించకూడదు. దేవుని బిడ్డలకు అంతా ఆధ్యాత్మికమే. మన జీవితం అంతటికీ యేసుక్రీస్తే ప్రభువు. మన రహస్య జీవితానికి కూడా ఆయనే యజమాని. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు. మరో మాట, దేవుడు తన బిడ్డల ఆరోగ్యం విషయమై ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. నీవు దేవుని బిడ్డవైతే నీకు ఒక ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. నీ శరీరం దేవుని ఉనికి చేత పవిత్రం, అది పరిశుద్ధం. వైవాహిక పరిధిలో లైంగిక జీవితం కూడా పరిశుద్ధమే. అయితే అనారోగ్యకరమైన అలవాట్లు మానివేయాలి. ఆరోగ్యాన్ని పెంపొందించుకునే కృషి కొనసాగించాలి. పరిశుభ్రత ఎంతో ముఖ్యం. అలాగే పరిశుద్ధత దేవునికి ఎంతో ఇష్టమైన క్రైస్తవ సుగుణం. లైంగిక విశిష్టతను పాడు చేయకూడదు, దుర్వినియోగం చేయకూడదు. దానిని బహిరంగం చేయకూడదు, దానిని వ్యాపార దినుసుగా మార్చకూడదు. లేవియ కాండంలో ఈ 15వ అధ్యాయంలో ఈ లైంగిక పవిత్రతకు దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనం గమనించాలి. సోదరీ సోదరులారా, ఇంతవరకు మనము అధ్యయనం చేసిన అధ్యాయాలలో ప్రతి విధమైన అపవిత్రతకు శుద్ధి విధానం చూపబడింది. పాత నిబంధనలోని బలులు కొత్త నిబంధన వెలుగులో మనకు ఎంతో అర్థవంతమవుతాయి. పాత నిబంధన బలి తాత్కాలికం. అందులో అహరోను ప్రధాన యాజకుడు. అతడు లేవీ గోత్రికుడు. పాత నిబంధన యాజకత్వం ఇహలోక సంబంధమైనది. జంతు బలి రక్తం అర్పించబడింది. ఎడతెగక బలులు అర్పించబడినాయి. నిర్దోషమైన బలిపశువు అవసరమైంది. ఆరాధన గుడారంలోనికి వెళ్లాలంటే ఎంతో శుచి, పవిత్రత అవసరం. పాత నిబంధన బలి విధానమంతా కొత్త నిబంధన వైపు చూపుతుంది. ఇందులో యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు. ఈయన యూదా గోత్రికుడు. పరలోకంలో ప్రధాన యాజకత్వ సేవ చేస్తున్నాడు. క్రీస్తు రక్తమే అంగీకరించబడుతుంది. క్రీస్తు బలి ఒక్కటే ఏకైక బలి, శాశ్వత బలి. ఆయన నిష్కళంకుడు, నిర్దోషి. కృపాసింహాసనము వద్దకు ధైర్యముగా మనం చేరగలం. ఇది పాత నిబంధన బలి విధానాన్ని రద్దు చేసింది. సోదరీ సోదరులారా, 15వ అధ్యాయంలో మొదటి 15 వచనాలు గమనించండి. పురుషుల స్రావరోగం 16 నుండి 18 వరకు పురుషులలోని సాధారణ స్రావం, 19 నుండి 24వ వచనం వరకు స్త్రీలలో సాధారణ స్రావం, 25 నుండి 33వ వచనం వరకు స్త్రీలలో అసాధారణమైన స్రావరోగం. సాధారణ రోగానికి స్నానం చాలు, కాని అసాధారణ స్రావ రోగానికి బలి అర్పణ నిర్దేశించబడింది. ఇశ్రాయేలీయులు దేవుని నివాస స్థలాన్ని అపవిత్రపరిస్తే అట్టి అపవిత్రత వలన వారు చస్తారు. యాజకులు వారిని కాపాడాలి. వారికి పవిత్రత పాఠాలు నేర్పాలి. యాజకులు నాయకులు గనుక పరిశుద్ధతలో వారు ఉన్నత ప్రమాణాలు పాటించాలి. రక్తస్రావం గల రోగి యేసు వస్త్రపు చెంగును ముట్టింది అన్నాము గదా. ఇక్కడ ముఖ్యమైన విషయం యేసు వస్త్రపు చెంగు కాదు, ఆ స్త్రీ యొక్క విశ్వాసం. యేసు ఆమెతో ఏమన్నాడు?
నా వస్త్రపు చెంగు నిన్ను స్వస్థపరిచింది అన్నాడా? నేను నిన్ను స్వస్థపరిచాను అని కూడా అనలేదు. ఆయన ఏమన్నాడో జ్ఞాపకముంచుకోండి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. ఇది మూఢనమ్మకం కాదు, విశ్వాసం. ఆమె విశ్వాసాన్ని ప్రయోగించింది, స్వస్థత పొందింది. ఆమెది గొప్ప విశ్వాసమా అంటే కాదు. ఆమె విశ్వాసముంచిన దేవుడు గొప్ప దేవుడు గనుక ఆమెలో అద్భుతం జరిగింది. లేవియకాండం 11 నుండి 15 అధ్యాయం వరకు పవిత్రత, అపవిత్రత తారతమ్యం తేటగా చూపబడింది. మానవ జీవితంలోని వ్యక్తిగత స్థితిగతులు ఇందులో ఇమిడి ఉన్నాయి. స్త్రీ కానుపు, ప్రమాదవశాత్తు కలిగే అంటువ్యాధులు, శరీర స్రావాలు, వీటిని బట్టి కలిగే అపవిత్రత, దాని శుచి విధానం ఈ అధ్యాయాలలో ప్రతిపాదించబడింది. మా శ్రోతలు మరో సత్యాన్ని గుర్తించాలి. కుష్టు విషయంలో శుద్ధి అనే మాట కొత్త నిబంధనలో పాపము నుండి శుద్ధి అనడానికి సూచనగా ప్రయోగించబడింది. అనగా పవిత్రత, పరిశుద్ధత ఈ మాటలు భౌతికమే కాదు, నైతికం, ఆధ్యాత్మికం. సోదరీ సోదరులారా, దేవునికి మానవునికి మధ్య ఎట్టి అపవిత్రత అడ్డం ఉండకూడదు. పాపాన్ని ద్వేషించండి, పరిశుద్ధతను ప్రేమించండి. పరిశుద్ధంగా బ్రతకటానికి సమయం తీసుకోండి. దైవాశీస్సులు. ప్రార్థన. మహిమగల దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నేటి పాఠంలో మేము పరిశుద్ధతను గురించి అనేక సత్యాలు నేర్చుకున్నాము. మా జీవితంలో పరిశుద్ధత లేకపోతే మేము నీతో సహవాసం చేయలేము. యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను మీరు మాకిచ్చారు. అదే పరిశుద్ధతలో మేము కొనసాగాలి. మిమ్మల్ని మహిమపరుస్తాము. మమ్మల్ని దీవించండి. మా శ్రోతలందరూ పరిశుద్ధ జీవితమందు నిలకడగా ఉండునట్లు మీ కృప వారిపై కృమ్మరించుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.